10 సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 4-5 మంత్రులు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి చెప్పుకున్నారు. ఊర్ల మీద పడి ఈ ఆపరేషన్ చేయడమే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీద ఆధారపడి ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క కుల సంఘాల నాయకుడిని టార్గెట్ చేసుకొని చక్కగా సిద్ధిపడి పడకపోవాలి. దాని పేరు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్. అక్కడ హరీష్ రావు గారు ఉంటారు. అక్కడ బేరం కుదర్చాలి, డబ్బుల బేరం కుదర్చాలి, సంఘ భవనాలకు డబ్బులు, ఇతర కుల సంఘాలకు డబ్బులు. ఒక్క మాట చెప్పాలంటే అడిగిందే తడవుగా అన్నీ కట్టబెట్టేటువంటి స్థాయికి నీచానికి ఒడిగట్టింది. ఇంకా పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ చాలవన్నట్టుగా ఈ కొనుగోళ్ళు, ఈ ప్రలోభాలు, సంఘాలను ఇవాళ పర్చేజ్ చేయడమే కాకుండా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇవాళ హుజురాబాద్ ఆర్డీఓ కేంద్రంగా స్వయంగా ఆర్డీఓ గారి నేతృత్వంలో స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ని పెట్టుకొని జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా హుజురాబాద్ పట్టణంలో కొన్ని గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఈ నియోజకవర్గం కానటువంటి వాళ్ళని ఇక్కడ ఓట్ల నమోదు కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళకు పూర్తిగా ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లని కూడా తొలగిస్తున్నారు. ఒకవైపు నాలాంటి వారిని గుర్తించి గౌరవించి ఓటేసినటువంటి వాళ్ళనేమో డిలీట్ చేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్లయితే దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఈ అర్బన్ ఎలక్షన్ జరిగే సందర్భంగా ఎట్లయితే దొంగ ఓట్ల నమోదు కొనసాగుతుందో ఇవాళ స్వయంగా మా వేణుగోపాల్ రెడ్డి గారే వరంగల్ అర్బన్ ఎలక్షన్ సందర్భంగా ఒక్క డివిజన్లో ఒక్క ఏరియాలో 300 ఓట్లని దొంగ ఓట్లుగా, ఇవి పల్లెటూర్ల ఓట్లుగా నిర్ధారించారు. ఇక పట్టణాలలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో పక్కోళ్ళకు కూడా తెలిసే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ అలాంటి పట్టణాలలో పెద్ద పెద్ద గ్రామాలలో ఇవాళ ఇలాంటి పని చేస్తున్నారు. ఇవన్నీ ఒక్క ఇంట్లో 32 ఓట్లు, ఒక ఇంట్లో 41 ఓట్లు, అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఇలా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఇళ్ళల్లో అవన్నీ కూడా ఉన్నాయి. అది మీకు కూడా సప్లై చేసే ప్రయత్నం చేస్తా. నేను ఒకటే ఇవాళ ఇట్లాంటి దొంగ పనులకు ఒడిగడుతున్నా, ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులకు ఒడిగడుతున్నటువంటి ఆఫీసర్ల మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. చట్టబద్ధమైన చర్యల కోసం తప్పకుండా మేము రికమెండ్ చేస్తాం. ఒకవేళ కనుక ఇట్లాంటి పని ఆగకపోతే దాన్ని నిలువరించడానికి కూడా మా కార్యకర్తలు మా పార్టీ ఉద్యమిస్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా హుజురాబాద్ జమ్మికుంట పట్టణవాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటి నంబర్ల పేట ఇట్లాంటి దొంగ ఓట్లు నమోదు చేస్తే రేపు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు కూడా చెక్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.